మరి జస్ట్ మినిట్ లో మనకి ఫాస్ట్ గా టేస్టీగా మంచి వంట చేయడానికి రాజు గారు రెడీ. సో రాజు గారు, ఇలాంటి సెగ్మెంట్స్ వింటేనే చాలా క్యూరియస్ గా ఉంటాయి అండ్ మన చూసే ఆడియన్స్ కి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అంటే చాలా మందికి నచ్చుతాయి కూడా, అంటే ఫాస్ట్ గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి అనేసి. సో మరి ఈ రోజు మాకు అలా ఫాస్ట్ గా టేస్టీగా ఏం చేస్తున్నారు? ఈ రోజు ఒక దోశ చూపిస్తున్నానండి. దోశ, ఓట్స్ గోధుమ దోశ. ఓట్స్ గోధుమ దోశ. ఓ, జనరల్ గా గోధుమలు అంటే మనకి చపాతీ ఇలా వస్తుంది కదా, అంటే ఇన్స్టెంట్ గా మనం చేసుకోవచ్చు. ఇది ఫర్మెంట్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ అప్పటికప్పుడు మనం మిక్స్ చేసుకుని చేసేసుకోవచ్చు. ఓ నైస్. ఓకే, మరి ఓట్స్ గోధుమ దోశ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఓట్స్ గోధుమ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి జస్ట్ మినిట్ లో మనకి చక్కగా ఫాస్ట్ గా టేస్టీగా వంట చేయడానికి రాజుగారు అన్ని ఇంగ్రీడియంట్స్ తో రెడీగా ఉన్నారు. రాజుగారు, ఇది నిజంగా 1 మినిట్ లో అయిపోతుందా మనకి? సో ఫాస్ట్ గానే అయిపోతుంది, బట్ ఏంటంటే కొంచెం ముందుగా మనం కొంచెం ప్రిపరేషన్ చేసి పెట్టేసుకుంటే. సో ఇక్కడ ఏంటంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసి పెట్టాను, అలాగే ఓట్స్ మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నానండి. ఓకే, సో దీని తర్వాత మనం ఏంటంటే, సో ఈ ఓట్స్ పౌడర్ లో గోధుమ పిండి. ఓకే, యాక్చువల్ గా 2 పౌడర్స్ ఒకేలా ఉన్నాయి చూడడానికి. దీంట్లో అంటే కొంచెం 2 కూడా అంత టేస్టీగా పెద్దగా ఉండదు కాబట్టి దీంట్లో కొంచెం ఘాటు ఏదైనా ఉంటే బాగుంటుంది కాబట్టి అల్లం పచ్చిమిర్చి పేస్ట్. సో కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి సో పెరుగు సో కొంచెం గిల్ల కొట్టి వేసుకోవాలి. సో అంటే జనరల్ గా మనకి దోశలు అంటే కొంచెం ఆ పిండి ఫర్మెంట్ అయితే ఆ టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఇన్స్టెంట్ చేసుకునే దాన్ని కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. సో కొద్దిగా జీలకర్ర పొడి, సో వేయించిన జీలకర్ర పొడి ఇది, అలాగే సరిపడా ఉప్పు అండి. ఓకే, సో ఒకసారి అన్ని బాగా కలిపేసుకుని తర్వాత వాటర్ వేసేసి మనం జారుడుగా దోశ పిండి మాదిరి కలిపేసుకోవాలి. ఓకే, సో ఈ లోపు పెనం ఇటు పెట్టేసి మీరు వేడి పెట్టేసేద్దామా? జస్ట్ మినిట్ వంటలు కాబట్టి ఇవన్నీ ముందు రెడీ చేసేసుకుంటే మనము అలా దోశ పోసుకొని చక్కగా అలా తినేసేయచ్చు. ఇక్కడ రాజుగారి పిండి కలిపేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిటికా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మందికి పాదాలు బాగా మురికి పట్టిపోయి కాస్త రఫ్ గా కనిపిస్తూ ఉంటాయి. ఈ పాదాల మురికి తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీకోసం ఒక చక్కటి చిట్కా. నిమ్మకాయలు తీసుకుని బాగా రసం చేసుకుని ఆ రసాన్ని పాదాలకు బాగా అప్లై చేసి ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత శుభ్రంగా ప్యూమిక్ స్టోన్తో రుద్ది బాగా క్లీన్ చేసుకుంటే కనుక ఈ మురికంతా తగ్గిపోతుంది. అలాగే పాదాలకు ఉన్నటువంటి పగుళ్ళు కూడా తగ్గిపోయి పాదాలు మృదువుగా తయారవుతాయి. ఓకే, మరి పిండి రెడీ అయిపోయిందని మీరు కూడా చిట్కా చూసేసారు కదా, ఇప్పుడు దోశ వేసేసుకుందాం. సో రాజు గారు దోశ వేసేస్తారా? ఓకేనండి. సో ఎప్పుడు వెరైటీగా గోధుమ పిండితో చపాతీలు ఏం తింటాం, అప్పుడప్పుడు ఇలా దోశలు కూడా తినొచ్చు. ఓకే, సో కొద్దిగా ఆయిల్, సో ఇది కొంచెం 2 వైపులా అంటే గోధుమ పిండి కూడా కొంచెం ఉంది కదండి, సో 2 వైపులా వేయించుకుంటే బాగుంటుంది. ఓకే, సో బేసిక్ గా మనకి ఓట్స్ కొంచెం స్టిక్కీగానే ఉంటుంది అండ్ గోధుమ పిండి కొంచెం స్టిక్కీగానే ఉంటుంది కాబట్టి సో పర్లేదు. అంటే నాన్ స్టిక్ ప్యాన్ ఇంట్లో ఉంటే మనం కొంచెం ఫాస్ట్ గా మనం చేసేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని పెనాలకి ఏమవుతుందంటే అప్పుడప్పుడు మనకి మామూలు దోశలా అంటుకుపోతూ ఉంటాయి. ఇంకా ఇలాంటి వేసేటప్పుడు ఇంకొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటి వాటికి కాస్త ఈ దోశ పెనం కూడా మనం కొంచెం నాన్ స్టిక్ గానీ ఇట్లాంటిది ఏదైనా బాగా వచ్చేసేవైతే హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఓకే, సో ఒకవైపు తిరిగేస్తున్నాండి. ఓకే, సో కలర్ కూడా మంచిగా వచ్చేసింది. అవును, చూడడానికి కూడా ఏంటో సాఫ్ట్ టెక్స్చర్ లో ఉన్నట్టుంది. సాఫ్ట్ గా ఉంటుంది, అంటే ఓట్స్ దీంట్లో యాడ్ చేసాం కదా, బాగుంటుంది. సో అటువైపు కూడా కాలితే చక్కగా మనం తీసేసుకోవచ్చు. ఇంకా చట్నీస్ అంటే మనం హ్యాపీగా దోశలోకి ఏవేవైతే కాంబినేషన్స్ తీసుకుంటామో దీంతో కూడా అన్ని రకాలు తినేసేయచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, ఓకే, సో కొద్దిగా చట్నీ కూడా చేశాను.
సో కొంచెం ఫ్యాన్సీగా కొద్దిగా. ఇప్పుడు ఏమిటి మీరు దాంతోనే మాకు కార్వింగ్ అలా ప్లేట్ డెకరేషన్ చూపించేస్తారా? కార్వింగ్ చేయరా? కార్యం కూడా చేస్తాం. అదే మరి నాకు డౌట్ వస్తుంది మీరు దాన్ని అంత చేస్తుంటే. సో ఏం కార్వింగ్ ఈ రోజు? కీరాతో సింపుల్ గా చేసుకునేది పామ్ ట్రీ టైప్ చేస్తున్నాను. ఓకే, చెట్టు మొదలు వచ్చేసింది. సో దీంట్లోంచి మిగతా హాఫ్ లోంచి స్లాంట్ గా స్లైసెస్ కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదా? చాలా సింపుల్ గా అండి, జస్ట్ మనం అలా అరేంజ్ చేసేసుకోవడమే. ఓకే, సో ఓట్స్ గోధుమ దోశ రెడీ. వావ్, సో జస్ట్ మినిట్ లో మనకి చకచక దోశ రెడీ అయిపోయింది. మరి మేము కూడా ఫాస్ట్ గా టేస్ట్ చూసేయాలి అంటే తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ గోధుమ దోశ తయారు చేసే విధానం. ముందుగా ఓట్స్ మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో గోధుమ పిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలా పోసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఓట్స్ గోధుమ దోశ రెడీ.